ఈరోజు నేను చెప్పదలుచుకుంది కుటుంబాలను పాడు చేసే 6 ముఖ్యమైన కార్యాలు. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, ఒక కుటుంబంలో ఉండవలసింది, ఒక కుటుంబం నిలబడాలంటే ఉండవలసింది గౌరవం. వాట్ ఈస్ దట్ వర్డ్? రెస్పెక్ట్. ఈరోజు బిడ్డలకి తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. మిమ్మల్ని అడుగుతున్నా యథార్థంగా, మీ తల్లిదండ్రులు అంటే గౌరవం ఉందా? ఇక్కడ ఉన్న ప్రతి భార్యని అడుగుతున్నాను, మీ భర్త అంతే గౌరవం ఉందా? మీ భర్తలు, ఇక్కడ ఉన్న భర్తలను అడుగుతున్నాను, మీ భార్య అంటే గౌరవం ఉందా? భార్యలే మమ్మల్ని గౌరవించాలి, మేము గౌరవించాం. నో, దట్ ఇస్ నాట్ ది థింగ్. బైబిల్ సేస్ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి తనని ఏం చేయాలంట? ఆనర్. Knowing she is a weaker vessel, knowing that she's a weaker vessel, you honor her, which means honor is required for everybody. But then Bible talks about one kind of an honor that a husband, a father needs to have. భార్య బలహీనమైన ఘటమని గౌరవించాలి, కానీ భర్తగా చూసినప్పుడు శిరస్సుగా చూడాలి. దేవుని వాక్యంలో చక్కగా ఈ మాట ఉంటుందండి. 1 Corinthians 11:3, ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. క్రీస్తుకి శిరస్సు ఎవరంట? క్రైస్ట్ ఇస్ గాడ్. అండ్ ఏంటంట? దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ప్రతి కుటుంబంలో నేర్చుకోవాలండి ఆనర్. ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతానికి కారణం ఏంటంటే గౌరవం లేకపోతాం. చాలా మంది జీవితంలో గౌరవం లేదు. ఈ తరం ఎలా బ్రతుకుతున్నారంటే, దిస్ యంగ్ జనరేషన్ ఎవరిని గౌరవించండి రా. దట్ ఈస్ ద యాటిట్యూడ్. ఐ డోంట్ నీడ్ టు ఆనర్ ఎనీబడి. మై లైఫ్, మై విష్. ఎవరికి ఎవరంటే గౌరవం నేర్పించబడతలేదు. చివరికి ఎలాగవుతున్నారంటే భ్రష్టులుగా మారుతున్నారు. భ్రష్టత్వం వెళ్తుంది, నాశనము వెంటాడుతుంది. See, until you honor, you can never unleash the gift. Honor results, benefits you with the gift. యేసు ప్రభు తన సొంత ప్రాంతము నజరేత్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు తనని గౌరవించలే. బికాస్ దే డి నాట్ ఆనర్ హిమ్. అక్కడ దేవుడు ఏ గొప్ప కార్యం చేయలేదంట, ఏ మంచి కార్యం చేయలేదంట. గౌరవం లేదు కాబట్టి దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, చచ్చినోడిని లేపిన దేవుడు ఆడికి వెళ్ళి పెద్ద ఏ కార్యం చేయలేదు. కొంతమంది ఆ గ్రీక్ మాట చూస్తాము, కోమాలో ఉన్న కొంతమందిని జస్ట్ అలా ముట్టి వెళ్ళిపోయాడంట. అంటే గౌరవం చూపిలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి అయితే దేవుడు స్వస్థపరచలేడు, కానీ గౌరవించగలిగిన వ్యక్తి గౌరవించకపోతే దేవుడి కార్యము చేయలేదంట. ఈరోజు అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుడి కార్యము చేస్తున్నాడా? దేవుడి కార్యం మీ జీవితంలో జరగట్లేదంటే కారణము మీరు దేవుని గౌరవిస్తలేదన్నా. దేవుని గౌరవిస్తున్నానన్న నీవు భర్తవైతే భార్యని గౌరవించాలి, భార్యవైతే భర్తని గౌరవించాలి, భర్తవైతే ముఖ్యంగా క్రీస్తుని గౌరవించి ఆయన కింద ఉన్నానని తెలుసుకోవాలి. భార్య నీ కింద ఉన్నంత మాత్రాన నువ్వే అంతా కాదు. యు సీ, వీ టాక్ అబౌట్ దిస్ వరల్డ్, దిస్ జనరేషన్. ఫెమినిస్టులు చూడండి, యూ అండ్ మీ ఆర్ ఈక్వల్, యూ అండ్ మీ ఆర్ సేమ్, you and me same. Bible says not so, not so. You cannot override God. నువ్వు అనుకున్నంత మాత్రాన జరిగేది కాదు, నువ్వు చెప్పినంత మాత్రాన చేయగలిగింది కాదు. నువ్వు అలాగ నేను ఇలాగనే ఉంటానంటాం, నువ్వు దేవుని నియమాన్ని దాటిపోతాం. నాశనమే కారణమవుతుంది, నాశనమే గురి. ఈరోజు దేవుని వాక్యం వింటూ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎన్నో కుటుంబాల్లో గౌరవం లేకపోతాం బట్టి దేవుని కార్యాలు జరగకపోతాం. గౌరవం లేనిదప్పుడు దేవుని హస్తం కనబడదు. మొదటిది, కుటుంబాల్లో అపవాది దాడి చేస్తానికి కారణం ఏంటంటే గౌరవం తీసి పడేస్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఆనర్. ఆనర్ ఇస్ ద కీ. ఆనర్ ఉన్నదప్పుడు ఆటోమేటిక్గా అన్లీష్ అయిపోతుంది. గౌరవించిన భార్య ఉంటే భర్త ఆటోమేటిక్గా హీ విల్ బి ద బెస్ట్ హస్బెండ్, నో డౌట్ అబౌట్ ఇట్. గౌరవించే భర్త ఉన్నప్పుడు భార్యని బలహీనమైన ఘటమని గౌరవించి గుర్తెరిగిన వ్యక్తి అయితే భార్య, షీ విల్ బీ ద బెస్ట్, నో డౌట్. గౌరవం అనేది కీ. రెండోది, కుటుంబాలని నాశనం చేసేది అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. సమస్యలో సర్దు మార్గాలి, లేకపోతే సమస్యలకి పరిష్కారం కలగాలి. సమస్యలు రావని కాదు, కాన్ఫ్లిక్ట్స్ రావని కాదు. ప్రతి కుటుంబాల్లో గొడవలు వస్తాయి, ప్రతి కుటుంబాల్లో సమస్యలు వస్తాయి. ఈరోజు ఎంతోమంది గొడవలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాన్ని చూడట్లే, గ్రడ్జెస్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బ్రదర్హుడ్, బ్రదర్ సిస్టర్, సిబ్లింగ్స్ మధ్య, సహోదర సహోదరుల మధ్య గొడవలు.
అనేక సమస్యలు చూసినప్పుడు సహోదర సహోదరుల మధ్య అధికంగా ఉంటుంది. అనేక సార్లు చీకటి పని చేస్తాం కూడా సొంత వారి మధ్య కలవరాలు కలిగిస్తాంలోనే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమాధానంతో బ్రతకాలంట, క్షమించే హృదయంతో బ్రతకాలంట. దేవుని వాక్యం చూస్తాం, మత్తయి సువార్త 23-24 వచనాల్లో యేసు ప్రభువు చెప్తాము, నీవు నీ బలిని తీసుకుని బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీకు విరోధంగా ఎవరన్నా ఏదైనా కలిగి ఉన్నారంటే, ఇఫ్ యువర్ బ్రదర్ హ్యాస్ సంథింగ్ అగెయిన్స్ట్ యూ, నీకు కాదు వారికి. ఏమంటున్నాడు యేసు ప్రభు? నీ కానుకను బలిపీఠం దగ్గర విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడి అప్పుడు వచ్చి బలి చెల్లించు. అంటే నువ్వు బలి తీసుకొచ్చేంత మాత్రాన దేవుడు అంగీకరిస్తానని చెప్పట్లే. యేసు ప్రభు తానే చెప్తున్నాడు, నువ్వు సమాధాన పడు. ఎందుకంటే నువ్వు బలి చెల్లించచ్చేమో కానీ నీ హృదయంలో సమాధానం లేకపోతే అపవాది నిన్ను ఏళ్తున్నాడు. జాగ్రత్త. అన్ఫర్గివ్నెస్ ఇస్ ఎ సిన్. డు యు నో దాట్? క్షమించరాని మనసు పాపమండి. క్షమించరాని మనసులతో ఎంతమంది బ్రతుకుతున్నారు. కానీ కొన్నిసార్లు నువ్వు ఎంత సమాధానం పడదలుచుకున్నా కొంతమంది సమాధానం పడరు. అర్థమవుతుందా? ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు చేతులు ఎత్తారా? కొంతమందికి ఉందంటే వారు మాత్రం సమాధానం పడటానికి ప్రయత్నాలు చేశారనమాట. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో కొంతమందితో మనం సమాధానం పడదామని వెళ్తాం, సమాధానం పడదామని ప్రయత్నం చేస్తాం. కానీ ఎంత సమాధానం పడాలని చూసినా వారికి నీ పైన చెడు అభిప్రాయమే ఉంది కానీ మేలైన మంచి అభిప్రాయం లేదు. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు, నీకు విరోధంగా ఎవరికైనా ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడు. సమాధాన పడమనే చెప్పాడు. దేవుని వాక్యంలో ఉంటుంది, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా బ్రతకండి. సాధ్యమైనంత వరకు, విచ్ మీన్స్ యూ ట్రై యువర్ బెస్ట్. బట్ ఇఫ్ దే డోంట్ ఫర్గివ్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. వారు నిన్ను క్షమించకపోతే అది నీ సమస్య కాదు. నువ్వు వెళ్ళి క్షమాపణ కోరావా, అదే నీది. నీవు సమాధాన పడటానికి ఆశపడ్డావా, అది నీవు చేయవలసింది. నీవు సమాధానం పడితే, నువ్వు సమాధాన పడాలని అడుగు తీసినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాం. అనేక సార్లు మనము సమాధానం పడాలన్నా కూడా మనతో సమాధానం పడని వారు ఉంటారు. కానీ అటువంటి వారి గురించి మీరు చింతపడకండి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, నేను క్షమిస్తున్నానండి మరలా బాధపడుతున్నారు, నేను క్షమిస్తున్నానండి మరలా బాధపడుతున్నాను, నేను క్షమిస్తున్నానండి మరలా బాధపడుతున్నారండి. అలాంటి వారితో ఎలాగ ఉంటామండి? దేవుడు అలాంటి వారితో ఉండమని నాకు చెప్పాడు. యు సీ, దట్ ఈస్ వెర్ యూ నీడ్ లిటిల్ విజ్డమ్. You know there is a group of people, you know there are certain family members, certain relations. కొంతమంది ఎప్పుడు నిన్ను గలుగుతూనే ఉంటారు, నీ మీద మాటలు అంటనే ఉంటారు, నిన్ను బాధ. కొంతమందికి కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. తెలుసా తెలీదా మీకు? కొంతమంది ఇంబ్యాలెన్స్లు ఉంటాయంట, కెమికల్ ఇంబ్యాలెన్స్లు. దాన్ని బట్టి ఏంటి, ఎప్పుడు ఎవరితోనో వాడితో గొడవ పెట్టుకుంటారంట. మళ్ళీ అలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, అందరూ తప్పే, అందరు చెడ్డే, అందరు రాంగ్, నేను ఒక్కడనే రైట్ అంటారంట. నిజానికి వాస్తవానికి ఎవరు రాంగు? ఎందుకంటే అందరితో గొడవ వచ్చిందంటే ప్రాబ్లం నీది. ఎవరితో వాళ్ళతో గొడవ పడేది ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు కొంతమంది ఏంటంటే ఎవరు వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం కాదు, వీరే వారిని నొక్కుతారంట, వారిని రెచ్చగొడతారంట, వారిని ఇరిటేట్ చేస్తారంట. బట్ అలాంటి సిచ్యువేషన్లో హౌ డు యూ డీల్? సింపుల్, నీ హృదయాన్ని శుద్ధంగా కాపాడుకో, వారి బలహీనతను గుర్తించు, వారిని క్షమించు, వారి మీద ఏ చేదు పెట్టుకోవద్దు. ఫర్గివ్, లెట్ గో, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, కుటుంబాలను పాడు చేసేది మొదటగా గౌరవం లేకపోతే కుటుంబాల్లో దేవుడు ఉండడు, దేవుని కార్యం జరగదు, దేవుడు నిర్ణయించింది జరగదు. రెండోది, క్షమించరాని సమస్యలు లేకపోతే పరిష్కరించని గొడవలు, ఐ థింక్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, పరిష్కారము పొందని గొడవలు. మూడోదిగా చెప్పాలంటే ఫినాన్సెస్, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్సెస్, మిస్యూజ్ ఆఫ్ ఫినాన్సెస్. ఎంతోమంది కుటుంబాల్లో అపవాది నాశనం తీసుకొస్తాం, దరిద్రతను తీసుకొస్తాం. దేవుడు ఆశీర్వదించక కాదు, వారికి నో అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అనేది చిన్నప్పటి నుండి నేర్చుకోవాలండి. తల్లిదండ్రులు బిడ్డలకి చిన్నప్పటి నుండి నేర్పించాలి. తల్లిదండ్రులు బిడ్డలకి చిన్నప్పటి నుండి నేర్పించాలి. మీకు ఎప్పటికే నా తల్లిదండ్రులు నాకు నేర్పించలేదన్న యవనస్తులు కూడా ఉంటే, యూ టేక్ ఇనిషియేటివ్, యూ ఆర్ గ్రోన్ ఎనఫ్, టేక్ రెస్పాన్సిబిలిటీ, కీప్ అకౌంట్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే, డబ్బంతా ఒక లెక్క అండి,
డబ్బు అంటే లెక్క అక్కర్లేదు, మాకు విశ్వాసం మాత్రం చాలు, డబ్బులు అక్కర్లేదు. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, చాలా స్పష్టంగా రాయబడింది ప్రసంగి గ్రంథంలో. ఏమని తెలుసా? మనీ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అంట. ఏంటంట? మనీ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో డూ యూ నీడ్ మనీ? బైబిల్ ఈస్ సేయింగ్ yes, you need money to survive on this earth. Do you need money to go forward in life? Yes, you need money to go forward in life. Does God give you money? Yes, but not right from heaven. ఇశ్రాయేల్ కావాలంటే ఆహారాన్ని కురిపించాడు, డబ్బులు అవ్వలే. డబ్బులు ఎట్లా ఇస్తాడు? నువ్వు కష్టపడు, నువ్వు పని చెయ్యి. నువ్వు పని చేస్తే నీ పనిని ఆశీర్వదిస్తాను, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాను. యోబు జీవితంలో చూస్తాము, యోబు గురించి అపవాదే చెప్తున్నాడు, నువ్వు యోబు చేతి పని అంతయు ఆశీర్వదించావు కాబట్టి వాడు గొప్పోడయ్యాడు అంటున్నాడు అపవాది. గాడ్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ హిస్ హ్యాండ్. సో టుడే ఆర్ యు అకౌంటబుల్ విత్ యువర్ మనీ? డూ యూ నీడ్ మనీ? బికాస్ బైబిల్ ఇస్ సేయింగ్ మనీ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడ మనం చూస్తాం? ప్రసంగి గ్రంథము 10:19 చదువుదామండి. నవ్వులాటలు పుట్టించుటకై A feast is made for laughter. వారు విందు చేదురు. ద్రాక్షారస పానము వారి ప్రాణములకు సంతోషకరము. And wine makes merry. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. But money answers everything. ఏంటంట? మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. ఈరోజు చాలామంది డబ్బులు లేక కాదు, చాలామందికి ప్రాబ్లం డబ్బులు లేక కాదు. మరలా చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ బికాస్ మెనీ పీపుల్ ల్యాక్ మనీ, మెనీ పీపుల్ డోంట్ నో హౌ టు యూజ్ మనీ. డబ్బులు ఎలా వాడాలో తెలియక. దేవుడు ఎవరికి అన్యాయం చేయడంట, ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారం, విత్తడానికి విత్తనాన్ని ఇస్తాడంట. గాడ్ ఈస్ గివింగ్ ఎవ్రీబడి ద సీడ్, ద ఫుడ్. ఫుడ్ టు ఈట్, సీడ్ టు సో. Sow the seed, eat the food. If you eat the seed, sow the food, waste. ఆహారం సిద్ధపరచబడింది తినటానికి, విత్తనము ఇప్పుడు విత్తితే రేపటికి మొలుస్తానికి. ఈరోజు చాలా మంది కక్కుర్తి విత్తనాన్ని కూడా తినేసి రేపు కావాలంటే అప్పు చేసుకుని తిందాంలే. ఈరోజు చూడండి, ఎంతోమంది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ మనీ, ఫినాన్సెస్ మిస్మేనేజ్మెంట్. ఈ మిస్మేనేజ్మెంట్ బట్టి అప్పులు, కొరతలు, లోట్లు. ఇక్కడ ఉన్న యవనస్తులు ముఖ్యంగా అడుగుతున్నాను, అప్పులు ఉన్నాయా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నా, అర్జెంటుగా లోన్లు క్లియర్. నాకు బ్యాంక్ అప్పులు, క్రెడిట్ కార్డులు అప్పులు లేవండి, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాను అన్నవారు అంటే చేతులు ఎత్తారా? మీరు కూడా మర్యాదగా క్లియర్. డబ్బు తీసుకున్న వాడు ఇచ్చిన వాడికి ఏమవుతున్నాడంట? దాసుడు అవుతున్నాడంట. ఫ్రెండ్ కాదు, బాస్ అయ్యాడు. జాగ్రత్త. సో డోంట్ టెల్ మీ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. ఫ్రెండ్ గిఫ్ట్కి ఇస్తే దేవుడికి స్తోత్రం, అప్పుకి ఇస్తే నీకు అయ్యో, నీకు ఆత్రం. యూ డిసైడ్. ఎందుకంటే ఇచ్చినాడు వదులుకుంటాడా? నిన్ను బానిసలాగా వాడతాడు. అది చెయ్యి, ఇది చెయ్యి, అదివి ఇదివి, దబాయింపులు స్టార్ట్ అయిపోతాయి. ఏంటి అని చూడు, కావాలంటే ధైర్యం ఉంటే ఏమవుతుందో చూడు. ఈరోజు ఎంతోమంది డబ్బు పుచ్చుకుంటాం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన దోబరాలు, అనవసరమైన షాపింగ్లు. ఎన్నో కుటుంబాలు అజ్ఞానముతో దే డోంట్ హ్యావ్ అకౌంటబిలిటీ. ఖర్చు పెట్టే డబ్బుని, వచ్చే ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయరు. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నా, ఎంత వస్తుంది, ఎంత ఆదాయం, ఎంతలో బ్రతకాలి, ఎంతలో నా కుటుంబాన్ని పోషించుకోవాలి. సరే, ఇంతలోనే ఉంటాను నిర్ణయిస్తావా? దాని తగినట్టుగా ఖర్చులను పార్టిషన్ చేసుకో. సపరేట్ యువర్ ఫినాన్సెస్, పార్టిషన్ యువర్ ఫినాన్సెస్. యు సీ, we need to learn few financial principles. దేవుని వాక్యం చూడాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 చూద్దామా అండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. ఏంటంట? ఎవడైనా సరే తన ఇంటిని పోషించలేదు అనుకో, ఇక్కడ ఉన్న తండ్రులకు చెప్తున్నా, ఎవడైనాను సరే తన ఇంట్లో ఉన్న వారిని, తన కుటుంబాన్ని పోషించలేదంటే అతడు విశ్వాసి అని పిలబడటానికి లేదంట. తను తన విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడంట. హీ హాజ్ డినైడ్ హిస్ ఫెయిత్. అంత మాత్రమే కాదు, అవిశ్వాసి కంటే
చెడ్డవాడంట. ఈరోజు ఇక్కడ ఉన్న తండ్రుల్ని, ఇక్కడ ఉన్న భర్తల్ని, పురుషుల్ని అడుగుతున్నాను, కుటుంబాన్ని పోషించుకుంటున్నారా? కుటుంబాన్ని సంరక్షిస్తున్నారా? ఐ యు వర్కింగ్ హార్డ్? ఇంకా వివాహం కాని వారు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. కష్టపడే మనసు ఉందా? సంపాదించే మనసు ఉందా? రేపు దేవుడు కుటుంబం ఇస్తే పోషించుకోవాలి అనే దృష్టి ఉందా? పెళ్ళి అవనేనండి, అప్పుడు ఆలోచిస్తానులే అండి. పెళ్ళి నిమిషంలో అయిపోతుంది. ఎందుకంటే పెళ్లి కార్యక్రమానికి అందరూ ఆడంబర చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత ఆలోచించు, ఎవడు ఉండడు నీ పక్కన, ఎవడు నిన్ను ఆదుకుంటాను రాడు, ఎవడు చేసుకోమన్నాడు అంటాడు కావాలంటే. బట్ దెన్ ద రియాలిటీ, యూ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని పోషించుకునే స్తోమతలు ఉండాలి. ఈరోజు ఎంతోమంది ఏ మాత్రము బాధ్యత లేదు. తల్లిదండ్రులు బిడ్డలకి బాధ్యత నేర్పిస్తున్నా. తల్లిదండ్రులు బిడ్డలకి అడిగినవన్నీ, కోరుకునేవన్నీ, నీకు కావాలని ఇచ్చేస్తాను, నీకు కావాలా నేను చేస్తాను, నీకు కావాలా నీకేం తక్కువ ఉంటాను లేదు. బిడ్డకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండదంట, అకౌంటబిలిటీ ఉండదంట, ఏది అవసరం లేదో అని ఆలోచించాడంట. తాత్కాలికమైన భోగములకి, సుఖములకి, ఆనందానికి విచ్చలవిడిగా జీవిస్తాను నేర్చుకుంటారు. వివాహమైన తర్వాత కుటుంబాలు నిలబడతాయి అంటారా? నో డిసిప్లైన్, నో స్టెబిలిటీ. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుందండి. 1 తిమోతి రాసిన పత్రిక 3:4 చదువుదామండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఏంటంట? సంపూర్ణ మాన్యత కలిగి ఏంటి? ఎ మేనర్ వర్ది ఆఫ్ ఫుల్ రెస్పెక్ట్ హీ మస్ట్ డూ సో. అలాగా చెయ్యాలంట. ఎందుకు? గౌరవం కలిగిన వ్యక్తిగా ఉండటానికి. ఈరోజు చాలా మంది అంటారు, పురుషులు, నా భార్య నన్ను గౌరవిస్తలేదండి. చూసి కొంత గౌరవము నీవు సంపాదించుకోవాల్సింది, కొన్ని విషయంలో గౌరవము తన నేర్చుకోవాల్సింది. ఒక భర్తగా ఉండకపోతే తనకు రావాల్సిన గౌరవం రాదు. ఇంటిని పోషించని భర్తకి గౌరవం రాదు. ఇంటిని సంరక్షించని భర్తకి గౌరవం రాదు. ఇంటి కొరకు నిలబడని భర్తకి గౌరవం రాదు. పరాయోడు వచ్చి ఇంటి కొరకు నిలబడితే పరాయోడు మీద మనసు పోతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ హీ హ్యాస్ బీన్ ద హెల్పర్, హీ హ్యాస్ బీన్ ద ఫౌండర్, నాట్ ద హస్బెండ్. ఈరోజు ఎంతోమంది పెళ్లి చేసి భర్త టైటిల్ పెట్టుకుంటే చాలు అనుకుంటారు. నో, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ దట్ యు నీడ్ టు క్యారీ. ఈరోజు చాలామంది ప్రేమిస్తున్నాను అంటారు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది రెస్పాన్సిబిలిటీ. దేవుడి వాక్యంలో స్పష్టంగా చూస్తాం. అక్కడే 4వ వచనం చదువు, 5వ వచనం కూడా చదివితే, తన సొంత ఇంటిని చక్కపెట్టుకున్న వాడు దేవుని సేవలో, దేవుని ఇంటిలో, దేవుని పనిలో వాడబడతానికి అవకాశం లేదంట. హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. ఇఫ్ హీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యామిలీ, హీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఫస్ట్ నీ ఇల్లు, దాని తర్వాత ఆలయం. మనం అంటాం కదా, అట్లా కాదు, ఫస్ట్ ఆలయం తర్వాత ఇల్లు. దేవుడు అన్నాడు అట్లా పనికిరాదు, వేస్ట్. ఫస్ట్ ఇల్లు, దాని తర్వాత ఆలయం. నీ ఇంటిని చక్కబెట్టు, నీ బిడ్డలను పోషించు, నీ భార్యను పోషించు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కుటుంబాన్ని చక్కబెట్టు. అప్పుడు నీ ఆలయం పనులు, నా ఆలయం పనులు నువ్వు అడుగు పెట్టచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ అకౌంటబిలిటీ, యూ కెనాట్ సర్వ్. గాడ్ వాంట్స్ అకౌంటబుల్ పీపుల్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. యూ బెటర్ ప్రిపేర్. ఇప్పటికే వివాహమైన వారైతే కష్టమే నేర్చుకోవాల్సింది. స్టే అకౌంటబుల్. అన్ఫెయిత్ఫుల్ అండ్ అకౌంటబిలిటీ దేవుడు ఏ మాత్రం హెచ్చింపోవడం. అందుకని ఈ ఆలయంలో ఐ ఆల్వేస్ సే దిస్, ఈ ఆలయంలో చెప్తూనే ఉంటాను, అకౌంటబిలిటీ ఈజ్ నెంబర్ 1. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు చేయాలండి. మీ జీవితంలో సరైన రీతిగా జీవించాలండి. పరిశుద్ధంగా బ్రతకాలి. యెహోషువ అంటాడు, ఇదిగో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నాను, మీరు ఎవరిని సేవించుకుంటున్నారో నిర్ణయించుకో. యూ డిసైడ్ విచ్ సైడ్ యు ఆర్, బట్ ఐ డిసైడ్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ఈరోజు మీ నిర్ణయాలు బట్టి మీ జీవితం ఉంది, మీ నిర్ణయాలు బట్టి మీ భవిష్యత్తు ఉంది, మీ భవిష్యత్ తరం ఉంది. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశము, గొప్ప తరుణాలని దుర్వినియోగపరచుకోవద్దు. ఈ సమయంలో దయచేసి ప్రార్థన చేద్దామండి. ఇప్పటికే ఈ వాక్యం వింటూ హెచ్చరించబడుతూ, నా జీవితంలో ఎంతో తప్పు చేశాను, ఎంతో పాపం చేశాను, ఎన్నో చెడు కార్యాలు చేశాను, ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఎన్నో రీతిలుగా బంధించబడ్డాను, నాకు విడుదల కావాలి, నాకు క్షమాపణ కావాలంటే ఈరోజు క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలని,
నిన్ను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ జీవితాన్ని మేలుగా మార్చాలని, ఈరోజు నీ జీవితం ద్వారా ఆయన చిత్తము జరగాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రార్థన సమయం ముఖ్యమైన సమయం అండి. మీరు ప్రార్థన చేయాలి. ఏంటి ఇంతవరకు నీ జీవితంలో జరిగింది ఏంటి? ఇంతవరకు నీ జీవితంలో ఉన్న కీడు ఏంటి? ఈ జీవితంలో నువ్వు తెచ్చుకున్న నష్టం ఏంటి? నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంది ఏంటి? ఏంటి అది తప్పుడు నిర్ణయాలు నువ్వు చేసినది? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో గౌరవం ఉండాలని, నీ జీవితంలో గౌరవిస్తాం నేర్చుకోవాలని, గౌరవంతో నువ్వు బ్రతకాలని, ఘనత నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అదే రీతిగా క్షమించరాని మనస్సు, పరిష్కారం లేని సమస్యలు, మనుషుడు పరిష్కరింపలేనిది దేవుడు నీ కొరకు పరిష్కరిస్తారు ఏమో కానీ, నీవు పరిష్కరించగలిగింది ఏదైనా ఉంటే నీవు సమాధానంతో పరిష్కరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యూ నీడ్ టు టేక్, యూ నీడ్ టు హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ, యూ నీడ్ టు హ్యావ్ ద కమిట్మెంట్. ఈరోజు మీరు మీ జీవితాలని దేవుని చేతులకు సమర్పించుకున్నారన్నప్పుడు ఆయన వాకుకు తగినట్టుగా జీవించాలండి. ఆయన వాకుకు తగినట్టుగా బ్రతకాలండి. ఆయన చిత్తం తగినట్టుగా సాగాలండి. ఆయన వాకును గౌరవించే వ్యక్తి అయితే నీ జీవితాన్ని ఆయన చేతులకు సమర్పించుకుంటాం. ఈరోజు నీవు నిర్ణయించుకోవాలి. మూడోదిగా, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నిన్ను లెక్క అడుగుతాడు. కుటుంబము నాశనం అవటానికి కారణము లెక్కలేకపోతాం. నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ. గాడ్ వాంట్స్ యు టు బి అకౌంటబుల్ ఇన్ లైఫ్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ ఎవ్రీ సీడ్. నువ్వు విత్తిన ప్రతిదాన్ని ఆశీర్వదించి వర్ధిలింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు లెక్కప్ప చెప్పేవాడు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ అవసరత, ప్రతి అవసరతని అక్కడిని తీర్చివాడు దేవుడు. దేవా, నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ. నా జీవితంలో గురితోనే ముందుకు వెళ్ళాలి ప్రభా. నా జీవితంలో నీ ద్వారానే నేను సమస్తం సంపాదించుకోవాలి ప్రభా. నా సొంత తలంపులు, నా సొంత నిర్ణయాలు, నా సొంత ఆశ, నా సొంత కోరికలు కాదయ్యా. అడగండి, దేవుడిని అడగండి, దేవుని చేత సమర్పించుకోండి. దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. నాలుగోదిగా మనం చూసాము, సెక్షువల్ ఇమ్మారాలిటీ. నీ జీవితాన్ని నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పురుషుడు అయితే నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. స్త్రీ అయితే నీ జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. ఎవరో నీ జీవితాన్ని కాపాడుతాం కాదు, ఎవరో నీ కొరకు చేస్తాం కాదు. నిన్ను సమర్పించుకుంటే మాత్రమే, నీవు చేసే నిర్ణయాన్ని బట్టి యేసు రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరచాలి దేవుడు ఆశపడుతున్నాడండి. ఇప్పటికే నీ జీవితంలో తప్పుడు కార్యాలు, తప్పుడు క్రియలు ఏదైనానో ఒప్పుకున్న ప్రతి దానిని క్షమించే దేవుడు. గాడ్ విల్ గివ్ యూ న్యూ ఆపర్చునిటీ. అడగండి, దేవా, నాలో శరీర సంబంధమైన కార్యాలు, శరీర క్రియలు నాలో నశింపచేయి. నాలో నుండి తీసివేయి ప్రభా, నాలో నుండి కొట్టివేయి ప్రభా. నూతన హృదయం, నూతన మనసు నాలో దయచేయ. శుద్ధ మనసు నాలో దయచే ప్రభా. నీకు అంగీకారమైన జీవితం నాలో దయచే ప్రభా. ఇప్పటికే మీరు భార్య భర్తలు అయితే, కుటుంబస్తులు అయితే, విడాకులు అన్న మాట మీ నోట్లో ఉండవద్దు. దేవునికి ఇష్టం లేనిది, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ కుటుంబంలో సమాధానం అవ్వాలని, నీ కుటుంబాన్ని వర్ధిలింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సాయి శక్తుల సమాధానం, సాయి శక్తుల బై ఆల్ మీన్స్, త్రూ ఆల్ ఎఫర్ట్స్, లివ్ ఇన్ పీస్, లివ్ ఇన్ హార్మనీ. మేక్ ఎ డెసిషన్, మేక్ ఎ కమిట్మెంట్. ఈరోజు నుండి నా మైండ్ని ఆల్టర్ చేసేది ఏది నేను వాడను, నా మైండ్ని కరప్ట్ చేసేది నేను ఏది చేయను, దుష్ట సాంగత్యం నుండి నేను దూరంగా ఉంటాను, నా నడవడికి నేను పాడు చేసుకోను. ఐ విల్ నాట్ స్పాయిల్ మై క్యారెక్టర్, ఐ విల్ బిల్డ్ ఎ గుడ్ క్యారెక్టర్. మంచి స్వభావం, మంచి మనస్సు, మంచి జీవితాన్ని నేను కలిగి ఉంటాను. దేవుని మహిమపరిచే జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ఒక కమిట్మెంట్ చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యి. ప్రతి జీవితాన్ని మారుస్తానికి, ప్రతి జీవితాన్ని కడతానికి, ప్రతి జీవితాన్ని బాగు చేస్తానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావు. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి ప్రభా, లేవనెత్తయ్యా. ఇప్పటికే తప్పిదములో, ఇప్పుడే పాపపు కార్యంలో, ఇప్పటికే చెడు కార్యంలో, చెడు సహవాసంలో, ట్రాప్స్లో ఇరుక్కుని ఉన్న వారైతే దేవా, నీ కార్యం జరిగించాయా, విడిపించేయ్యా. నీ విడుదల కార్యాన్ని జరిగించేయ్యా. వారి మనోనేత్రాలను తెరువు ప్రభా, వారి స్థితిని వారు గ్రహించుకోవాలయ్యా. ఇప్పటికే వివాహమైన వారైతే దేవా, భార్య భర్తలుగా నీ పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకొని దేవా, వారి కుటుంబాలు కట్టబడాలి ప్రభా. వారి జీవితంలో నీ చిత్తంలోకి రావాలి ప్రభా, నీ చిత్తంలోకి సాగాలయ్యా.
వారి జీవితంలో నీ రక్తం దూరంగా పరిశుద్ధపరచబడాలి. దేవా ఇదిగోనయ్యా, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచు. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ రక్తంతో కడిగయ్యా. ప్రతి ఒక్కరు దృష్టి కలిగిన వారిగా బ్రతకాలయ్యా. వారి జీవితంలో వారికి నీవు ఇచ్చిన ప్రతి విత్తనము నమ్మకంగా వెత్తాలి ప్రభువా. వారు ఫలించి అభివృద్ధి చెందాలి ప్రభువా. 60 అంతలుగా, 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, లెట్ ద మల్టిప్లై లార్డ్. దేవా వారి చేతి పనులను ఆశీర్వదించు. చదువుకుంటున్న విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం దయచి, యవన కాలంలో ఎక్కడ లోకము, పాపము, లోక సంబంధమైన కార్యాలకి గురి కాకుండా ప్రభా పరిశుద్ధంగా నీ కొరకు జీవించే జీవితము దయచేయ. దేవా నీవు వారి కొరకు నిర్ణయించిన నీ గొప్ప తలంపులు, నీ గొప్ప ఆలోచనలు, తలంపులు, ప్రణాళికలు వారి జీవితంలో నెరవేరాలయ్యా. నువ్వు మా కొరకు మేలైన తలంపులే కానీ కీడైనవి కాదు ప్రభా. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మ దయచి, ఇక్కడ ఉన్న వివాహితులను ప్రతి ఒక్కరిని చేతులుగా చెప్తున్నాను. ఎన్ని సంవత్సరముల వివాహం అయింది కాదు, ఎంతగా వారు ప్రేమలో జతపరచబడి ఉన్నారు. వారిని పరీక్షించుకోవాలి. ఐక్యతతో, సమాధానముతో, ఏక మనస్సుతో, ఏక ఆత్మతో ఫలించి అభివృద్ధి చెందువారుగా, కుటుంబాలుగా నిన్ను సేవించువారుగా, కుటుంబాలుగా నిన్ను గణపరచువారుగా, నీ సాక్షులుగా జీవించే కృపను అనుగ్రహించమని వేడుకుంటాను. దేవా ప్రతి కుటుంబంలో మేలు జరగాలని వేడుకుంటానయ్యా. అపవాది మా కుటుంబాలను పాడు చేయాలని ఆది నుండి వాడు తలంపులు అవే ప్రభా. కానీ ఇదిగోనయ్యా, మా కుటుంబంలో నీ రక్షణ కార్యం జరగాలి. మేమెవ్వరమే పరిపూర్ణులు కామయ్యా, కానీ నీ రక్తము ద్వారా, నీ ఆత్మ ద్వారా మేము కడగబడి, మేము నింపబడి, నడిపించబడితే మాత్రమే పరిపూర్ణంగా జీవించగలుగుతాం ప్రభా. అయ్యా నీ నీతి మాకు అనుగ్రహించు. నీ నీతి ధరించిన మేము, నీ నీతి అనే వస్త్రాన్ని ధరించిన మేము పాపం అంటకుండా, మురికి చేయకుండా, గబ్బు మా దగ్గర ముట్టకుండా పరిశుద్ధంగా, జాగ్రత్తగా జీవించే భాగ్యము మాకు దయచేయమని, మాకు అనుగ్రహించబడిన రక్షణ జాగ్రత్తగా కొనసాగించే జీవితము మాకు దయచేయమని వేడుకుంటూ, నీవే దీవించు, నీవే స్థిరపరచు, నీవే వర్ధలింపజేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.